ఆల్రెడీ 2 సార్లు వచ్చారు. మీలో ఒకరైనా ఏదైనా చెప్పట్లు మీ చెప్పట్లు గట్టిగా పెట్టాలి. అలాగే మన మధ్యలో ఫాదర్ డేవిడ్ గారు, తర్వాత ఫాదర్ సిజో గారు, వారిద్దరు కూడా ఇక్కడ నుంచి వారి బాధ్యత స్వీకరించడానికి వెళుతున్నదని చెప్పాను ఆల్రెడీ ప్రసంగంలో. అందువల్ల వాళ్ళిద్దరిని కూడా ప్రభు ఆశీర్వదించాలని ప్రత్యేక మీరు ప్రార్థించుకోండి. అలాగే చిన్నవాడు కానీ చాలా దేవుని యొక్క ఆత్మవరం పొందిన వ్యక్తి ఫాదర్ జ్యోతిరాజు గారు. ఇప్పుడు మన బ్రాంచ్ మొత్తం బ్రాంచ్ అది డివైన్ యూనివర్సిటీ సెంటర్ డైరెక్టర్గా నియమించబడ్డాడు. ఆయన కూడా సహకరించండి, పాల్గొనండి. అది కూడా మన సెంటరే. తర్వాత ప్రభుదాస్ గారు మన మధ్యలో ఉండడం, డయాసిస్ మొత్తం ఉండేటాడు. ఎందుకంటే పాస్టర్ సార్ అంటే డయాసిస్కి ప్రాముఖ్యమైన స్థలం. ఒకవేళ బయట కనిపించకపోతే ఒక మెసేజ్ పెట్టి స్వామి, ఆయన వాడిన మాట ఫస్ట్ మాట స్వామి అని వాడతాడు. తర్వాత నేను ఇంకా వెళుతున్నాను. అందువలన ఎక్కడైనా మీరు చూస్తే తగ్గించుకునేవాడు, తను తాను తగ్గించుకునే వారిని దేవుడు లేవగలుగుతాడు. తమిళ స్థానంలో ఉన్నటువంటి రవి గారిని దయచేసి సపోర్ట్ చేయండి. మీరు నిజంగా నన్ను ప్రేమిస్తున్నారంటే నన్ను ఎంతగా మీరు ఆదుకుంటూ ఎంత ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా అన్నింటిలో నిలబడ్డారు. ఫాదర్ గారితో నిలబడండి. నాకంటే చిన్న వయసు కానీ గొప్ప బాధ్యత. ఆ సీట్లో ఉన్నటువంటి గొప్ప బాధ్యత ఏంటో నాకు తెలుసు. అందువలన అది అంత ఈజీ కాదు. ఫాదర్ గారితో నిలబడండి అని చెప్పినట్టు ప్రార్థనతో మొదలు పెట్టండి అన్నాడు. నాకు కూడా ఆ తెలివి అప్పుడు రాలేదు. ప్రార్థనతో మొదలు పెడుతున్నాడు. ఫాదర్ గారితో నిలబడండి. అందరి చేతులు పైకి లేపి ఫాదర్ గారికి ఈ యొక్క మందస్సుతో తాళపు చెవిని, అల్లపు తాళపు చెవినే వస్తుంది నాకు. ఓకే, మందస్సుతో తాళపు చెవిని ఫాదర్ గారికి ఇవ్వబోతున్నాం. ఫాదర్ గారు ముందు మోకరిస్తారు. ఇప్పుడు నేను ఇట్లా పోయినసారి 8 సంవత్సరాల ముందు ఇక్కడే మోకరించి బెన్ని గారి చేతిలో స్వీకరించాను. ఇప్పుడు రిలే రేస్ ఫాదర్ గారి చేతిలో ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాం. అందరి చేతులు ఎత్తి ప్రార్థనతో ఫాదర్ గారికి హ్యాండ్ అవుట్ చేస్తాం. పరలోక వర్షాన్ని పాడిన పాటేది. మీరు కూడా చేతులెత్తి నాతో పాటు మంచి ప్రార్థిస్తూ ఈ యొక్క గొప్ప అభిషేక సాంగ్యంలో దేవా, ఇదేదో హ్యాండ్ అవుట్ చేసే సాంగ్యం కాదు, ఇది గొప్ప బాధ్యతతో కూడినటువంటి ఒక ప్రభువా, గొప్ప బాధ్యత ప్రభువా. ఇది ముళ్ళు మీద నడిచే పాట, నిప్పు మీద నడిచే పాట ఉంటుంది. ఇంతవరకు నన్ను ఎట్లా కాపాడావో, నాతో పాటు ఉన్న గురువులను ఎలా దీవించావో, దయచేసి ప్రభువా ఈ కుమార్తెకి నీవే దండగా ఉండి దీవించుకుంటుంది. ఆయన కడుపులోనే చనిపోవలసినటువంటి వ్యక్తి, కానీ ఆయన కడుపులో ఉన్నప్పుడు ఓ ప్రభు ఆయన ఒక అభిషిక్తుని బండిలో ఎక్కించి ప్రసవ వేదనలో ఉన్నటువంటి కుమార్తె ద్వారా ఆ రోజు ప్రసవించి ఈరోజు ఇంత గొప్ప కానుకను నాకు ఇచ్చారు. ప్రభువా ఈ కుమారుని ఆశీర్వదించండి, దీవించండి. ఆయనకి మనసులో ఏదైనా చిన్న విన్నపాలు ఉంటే అన్నింటిని ఆలకించి దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునామా. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు పరలోక
స్వీకరించినప్పుడు మా సంఘంలో, కేథలిక్ సంఘంలో ఎంత గొప్ప ప్రభు ఆరాధనతో కూడినటువంటి సమయం కుమారుని ఆశీర్వదించండి. మందసం ఆ రోజు ఉంది కావాలని దావీదు గెలిచారు. శత్రువులు దగ్గరికి రాలేకపోయారు. అలాగే ఈ దినమున ఇది మామూలు మందసపు తాలూకు చేయి కాకుండా పరలోకపు తాలూకు చేయి దాకా ప్రజల కోసం, కన్నీరు కార్చిన ప్రజల కోసం, ప్రజలు అడిగిన దానికి పరలోకాన్ని తెరచి ఆశీర్వాదం కుమ్మరించే తాలూకు చెవిగా ఫాదర్ రవి గారి చేతిలో తండ్రి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రభు నామంలో అందిస్తూ అడిగి వేడుకుంటున్నాం. తండ్రి, మరియు తల్లిని కుమారుని కోసం ప్రార్థించండి.